సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే చెప్పులు అరిగేలా తిరగాలని చాలామంది ప్రముఖులు చెబుతూ ఉంటారు. ఒకవేళ అదృష్టం బాగుండి అవకాశాలు వస్తే వాటిని కాపాడుకోవటం కోసం కష్టపడాలి అని కూడా అంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఒక్క సినిమాతో క్రేజ్ని సంపాదించుకొని వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న నటులు కూడా చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో బుల్లిరాజు ఒకడు. పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతకు తగ్గట్టుగా ఈ కుర్రాడు తన టాలెంట్తో వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నాడు. తాజాగా ఈ కుర్రాడి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాలను లైన్లో పెట్టుకోవటం మాత్రమే కాదు, అటు రెమ్యునరేషన్ని కూడా భారీగా పెంచినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సంక్రాంతికి వస్తున్న సినిమాలో స్పెషల్ రోల్లో చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు నటించాడు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ కొడుకుగా ఈ సినిమాలో కనిపించాడు. స్టోరీ ఒకెత్తైతే బుల్లిరాజు యాక్టింగ్ సినిమాకి హైలైట్గా నిలిచింది. దాంతో తంతే బూరెల బుట్టలో పడ్డట్టు బుల్లిరాజు దశ తిరిగిపోయింది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ వరుసగా సినిమా అవకాశాలని అందుకుంటున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఈ మాత్రం క్రేజ్ని సంపాదించుకోవటం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఈ కుర్రాడి చేతిలో 10 సినిమాలున్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాదిలోని ఆ సినిమాల్లో రిలీజ్ కాబోతున్నట్టు ఓ వార్త అయితే చక్కర్లు కొడుతోంది. ఏది ఏమైనా కూడా ఒక్క సినిమాతో ఇంత క్రేజ్ని సంపాదించుకోవటం మామూలు విషయమైతే కాదని నెటిజన్లు బుల్లిరాజుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చానమిల్లి అనే ఊరికి చెందిన రేవంత్ ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్నాడు. ఓ రీల్ వీడియోతో బాగా పాపులర్ అయ్యాడు. ఆ వీడియో చూసిన అనిల్ రావిపూడి తన సినిమాలో ఛాన్స్ ఇవ్వటంతో రేవంత్ కెరీర్ మారిపోయింది. ఇప్పుడు వరుస సినిమాలు ఒప్పుకుంటూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. డిమాండ్ బాగా ఉండటంతో రెమ్యునరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నాడట. ఒక్క రోజుకు 60,000 నుంచి పాత్రను బట్టి 1,00,000 దాకా డిమాండ్ చేస్తున్నాడట. కానీ ఇప్పుడు ఈ లెక్క మారిందని సోషల్ మీడియాలో వార్త ప్రచారంలో ఉంది. బుల్లిరాజు ఒక్కో సినిమాకి ₹1,00,00,000 వరకు ఛార్జ్ చేస్తున్నాడంటూ సమాచారం. హీరోయిన్లు కూడా అంత చెల్లించటం కష్టమే అనుకుంటున్న ఈ రోజుల్లో బుల్లిరాజు కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే అతనికున్న డిమాండ్ అలాంటిది. ఏది ఏమైనా కూడా బుల్లిరాజు క్రేజ్ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి. ప్రస్తుతం ఈ కుర్రాడు 10 సినిమాలకు సైన్ చేసినట్టు ఇండస్ట్రీలో టాక్.